ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగడానికి భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టానికి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటారని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఈరోజు ఈ శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ తీర్మానానికి మా పార్టీ తరఫున మేము బలపరుస్తూ ఈ తీర్మానం వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు 50% రాష్ట్రాలు ఈ తీర్మానం అవసరం కనుక అందులో మన రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉన్నందుకు మరి సంతోషిస్తూ ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగడమే కాకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది అధ్యక్ష. గత సంవత్సరం సర్వీస్ ట్యాక్స్ అనుసంధానం ఉన్నటువంటి ఐటీ సెక్టర్ సర్వీస్ సెక్టర్ మన రాష్ట్ర అభివృద్ధి 36% ఉంది అధ్యక్ష. గతంలో సర్వీస్ ట్యాక్స్ వల్ల రాష్ట్రాలకు ఆదాయం లేదు, దీని ద్వారా 50% ఆదాయం వచ్చే ఉంది అధ్యక్ష. కనుక ఈ బిల్లు ద్వారా ఈ రాష్ట్రాల యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగడమే కాకుండా వినియోగదారునికి పన్ను విధించే వారికి డైరెక్ట్గా సంబంధం లేకుండా పన్ను విధించే అధికారాలు ఉన్నాయి కనుక కరప్షన్ కూడా లేకుండా ఓ పారదర్శకంగా వినియోగదారునికి లాభం చేకూర్చే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బిల్లు ద్వారా దేశాన్ని మొత్తం ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థికంగా భిన్నంగా ప్రజలకు మేలు జరుగుతూ మరియు అనేక రకాలుగా ఆర్థిక అభివృద్ధి పెంచే అవకాశం కూడా ఉంది కనుక మరి మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాం అధ్యక్ష. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది కాబట్టి